ఉసిరి చెట్టు కింద వనభోజనం కార్తీక మాసంలో అంటే శివుడికి విష్ణువుకి ప్రతిరూపం ఉసిరి అందుకనమాట. కానీ మన చైత్ర మాసంలో వరకు ఉంచాలి చెట్టు మీద కాయలు, రాలిపోయి కొన్ని ఉంటాయి, అవి ఒరిజినల్. అంటే వాటిలో పుష్కలంగా విటమిన్ సి ఉంటుంది, అది బాగా పనిచేస్తుంది. అప్పుడు మనకు ముసలితనం రాకుండా చేస్తుంది. చైత్ర మాసం ఏ నెలలో వస్తుందంటే ఏప్రిల్ మే మార్చిలో వస్తుంది. మార్చి ఏప్రిల్ మధ్యలో వస్తుంది. చైత్రం అంటే ఉగాది అండి. ఉగాది చైత్ర మాసం స్టార్టింగ్. కింద పడి పని చేయ సార్, చెట్టు మీద ఉన్నాయి కోసుకోవాలి. కింద పడి ఎప్పుడు పడినాయి? ఏ 3 నెలల కింద పడిపోయాయో. మీరు ఎంతమందికైనా ఏం చేయాలన్నా, బాగు చేయాలన్నా, అదే రాకుండా ఉండాలన్నా, ముసలితనం రాకుండా ఉండాలన్నా, ఏంటి పెద్ద జబ్బులు రాకుండా ఉండాలన్నా, ఈ చైత్ర మాసంలో ఉసిరికాయలు అవి దేశవాళి, ఏ హైబ్రిడ్ కాదు. మళ్ళీ ఎప్పుడైనా చచ్చిపోతాం, ఏది హైబ్రిడ్ ఏది దేశవాళి తెలియట్లేదు. బజార్లో దొరికేవన్నీ హైబ్రిడే, ఎంతెంత ఉంటాయి, ఎందుకు పనికిరారు. రోడ్లు ఉసిరికాయ తింటే దాహం తగ్గాలి. ఆ ఉసిరికాయ తింటే దాహం అవుతుంది, తిన్నంటే నీళ్ళు తాగాలి లీటరు, అంతేనండి. బజార్లో ఉసిరికాయ తింటే దాహం అవుతుంది, ఈ ఉసిరికాయ తింటే దాహం తగ్గదు. ఇప్పుడు దాహం అవుతుంది అనుకోండి, ఉసిరికాయ బొగ్గనెట్టుకోండి, మీకు శాంతి దాకా దాహం ఏది నీరసం రాదు. అలా చైత్ర మాసంలో ఉసిరికాయలు సేకరించుకొని చైత్రామలకం, దాని పేరు కూడా చైత్రామలకం అంటారు. ఆ మొలకాలు తీసుకొని శుభ్రంగా కడిగి తుడిచేసి ఆరబెట్టి, కొంచెం తడిపోయేలా ఆరబెట్టి, పట్టు తేనె, పెట్టు తేనె కాదండి, పట్టు తేనె. ఇప్పుడంతా పెట్టు తేనెలు పెట్టు తేనెలు అని బెల్లం పాకాలే. పట్టు తేనె అది కూడా చైత్ర మాసంలోనే. ఎందుకు చైత్ర మాసంలోనంటే పుష్కలంగా వేప ఉంటుంది. చైత్రమాసంలో పుష్కలంగా వేప ఉంటుంది. వేపలో వచ్చిన తేనె, అలాంటి తేనె కలెక్ట్ చేసుకుని ఆ తేనెలో ఈ ఉసిరికాయలు 300 మన సంవత్సరానికి ఎన్ని రోజులు అండి? 65 65 రోజులు, 65 కాయలు, 65 కాయలు. అవి ములిగే వరకు తేనె అదేందా పోసి, ఈరోజు పోసాం కదా, ఈ రాత్రంతా ఊరిపోయాయి. పొద్దున్న తేనె కాయలన్నీ వడపోసి, కాయలన్నీ ఒక పళ్ళెంలో, తేనె ఆ జాడీతోటి, ఇదంతా జాడీలో చేయాలి. మీరు మళ్ళీ ఆ ప్లాస్టిక్ డొక్కులు డబ్బాలు అయితే కుదరదు. ఒక జాడీ, ఆ జాడీలో అయితే కొండ అయితే పైకి తేనె చెమ్మ వచ్చేసి పోద్ది, జిగుజిగు అయిపోతుంది. జాడీ కరెక్ట్, జాడీలో వేసి మూత పెట్టుకుని పైన గుడ్డ కట్టుకోవాలి ప్రతిరోజు రాత్రి. పొద్దున్నే చక్కగా జాడీలో కాయలన్నీ తీసి ఒక పళ్ళెంలో వేసి ఎండబెట్టేసి, ఆ తేనె కాయలు 2 ఎండబెట్టాలి. అలా ఒక 27 రోజులు, 27 డేస్. ఇప్పుడు ఏమంటే ఒక అమావాస్య పౌర్ణమి అయిపోద్ది అనమాట. ఒక సైకిల్ తిరుగుతుంది అనమాట. అప్పుడు వాటిని జాగ్రత్తగా లోపల పెట్టేసుకొని, అవి మీకు ఒక 5 సంవత్సరాలు నిల్వ ఉంటాయి, ఇంకా పాడవు. 5 ఏళ్ళ వరకు ఎప్పుడైనా వాడుకోవచ్చు. కానీ లెక్క ఏంటంటే ఆ చైత్రమాసం మొదలెట్టుకొని మళ్ళీ చైత్రమాసం వచ్చే వరకు, మీరు ఏ రోజు మొదలెట్టారో ఆ నెలలో ఆ రోజు వరకు, రోజుకొకటి భోజనం చేసే ముందు ఆ అమలకం తినేసి భోజనం చేశారనుకోండి, ముసలితనం రాదని చెప్తారు. అంటే ఏ జబ్బులు రావని, ఇంకా ఏ డిఫిషియన్సీ ఉండదు, షుగర్ కేకులు ఏం రావు. ట్రై చేస్తారా? తేనె ఎక్కడది? తెప్పిస్తే పనదమ్మా, నువ్వు వెళ్ళి అది కరెక్టా కాదో చూసి దగ్గర దించుకోవాలి. తేనె పట్టు మన కళ్ళ ముందు తీసి పిండితేనే కరెక్ట్ అండి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. నాకు 2002లో హార్ట్ కంప్లైంట్ వచ్చింది. ఆ హార్ట్ కంప్లైంట్ గురించి మా పాలకొల్లులో న్యూ లైఫ్ హాస్పిటల్ అని చెప్పేసి కొత్తగా పెట్టారు. అందులో చూపితే హార్ట్ కంప్లైంట్ అని చెప్పారు. నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను, రిటైర్డ్ ఎంప్లాయీని. నేను హార్ట్ కంప్లైంట్ ఆపరేషన్ చేయించుకుందాం కదని చెప్పేసి అనుకునే టైంలో రఘువరం డాక్టర్ గారు, నేను యూట్యూబ్లో చూసి సార్ దగ్గర రావడం జరిగింది. వారం మందుల ద్వారాగా
నాకు హార్ట్ కంప్లైంట్ తగ్గింది. తర్వాత బాడీలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కూడా చాలా కవర్ అయినాయి. నేను ఇంచుమించుగా ఒక 2 సంవత్సరాలుగా వారి మందులు వాడుతున్నాను. ఇప్పుడు ఆల్రెడీ నేను వాడటమే కాకుండా మా ప్రాంతంలో ఉన్నటువంటి ఎంతోమంది లాంగ్ డిసీజన్తో బాధపడుతున్నటువంటి అందరూ డాక్టర్ గారి సలహా మేరకు ఇక్కడ తీసుకొచ్చి డాక్టర్ గారు చూపిస్తూ డాక్టర్ గారి ద్వారా వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యం చేకూరేలా పని చేస్తూ వారి స్టాఫ్తో కానీ డాక్టర్ గారితో కానీ ఎంతో సన్నిహిత సంబంధంగా ఉంటూ ఇక్కడికి ఎవరు వచ్చినా డాక్టర్ గారి గురించి మంచి సలహాలు చెప్తూ డాక్టర్ గారి వైద్యం గురించి డాక్టర్ గారు చేసే విధానం గురించి చెప్తూ మందులు వాడుతున్నాం. ఇక్కడ వచ్చినటువంటి వారందరూ కూడా ఇంచుమించుగా ఒక 1000 మంది వరకు తీసుకొచ్చి ఉంటాను. అందరూ కేవలం ఆరోగ్యంతో అయ్యారు. ఇంకా వస్తున్నారు వారు. వచ్చినటువంటి వారందరూ కూడా మంచి ఆరోగ్యం చేకూరాలని మనందరం కూడా ఆరోగ్యవంతులుగా డాక్టర్ గారు మన ద్వారా ఉండాలని కోరుకుంటున్నాం.